మావయ్య, ఈ భక్తుడు నుదుటికి గాయమైతే అదే గాయం మీ నుదుటిపైన కనిపించిందంటగా. అంతగా మీరతని ప్రేమించారా మావయ్య? అవును గణేశ, అతనే తిరుప్పానాళ్వార్. తాను నా ఆలయంలోకి రావడానికి అర్హుడు కాదని భావించేవాడు. నా నామస్మరణలో, సంగీతంలో లీనమై ఉండేవాడు. ప్రతిరోజు కావేరీ నది తీరంలో కూర్చుని వీణతో నా మహిమను పాడేవాడు. ఆయన భక్తి అంత పవిత్రమైనది. చుట్టూ ఉన్నవాళ్లు కూడా భక్తిలో మునిగిపోయేవారు. ఒకరోజు లోకసారంగ మహాముని ఆలయ సేవ కోసం కావేరీ నీరు తీసుకెళ్తున్నాడు. అప్పుడు తిరుప్పాణాళ్వార్ భక్తిలో లీనమై ఉండడంతో దారివ్వలేకపోయాడు. కోపంతో మహాముని ఒక చిన్న రాయి విసిరాడు. ఆ రాయి ఆళ్వార్ నుదుటికి తగిలింది. ఆ రాత్రి నేను మహాముని కలలో ప్రత్యక్షమై, నువ్వు గాయపరిచింది నా భక్తుడిని కాదు, నన్నే అని చెప్పాను. మరుసటి రోజు లోకసారంగ మహాముని కన్నీళ్లతో తిరుప్పాణాళ్వార్ను తన భుజాలపై ఎక్కించుకుని శ్రీరంగ ఆలయంలోకి తీసుకెళ్లాడు. ఆలయంలో రంగనాథస్వామిని చూసిన వెంటనే తిరుప్పాణాళ్వార్ ఆనంద భాష్పాలతో అమలనాథి పిరాన్ అనే దివ్య పాశురాలను పాడాడు. గణేశ,